శ్రీకృష్ణుడు తల మీద నెమలికను ఎందుకు ధరిస్తాడో తెలుసా? రామాయణ వనవాస కాలంలో సీతాదేవికి దప్పికేస్తుంది. అప్పుడు రాములు వారు అటు ఇటు నీళ్ల కోసం వెతుకుతారు. ఎక్కడా నీళ్లు కనబడవు. అప్పుడు వనదేవతలారా నాకు నీళ్ళని చూపించండి అని చెప్పి ధ్యానం చేస్తారు. జపం చేస్తారు. అప్పుడు ఒక నెమలి ప్రత్యక్షమయ్యి, ఓ రామ, నీకు ఇక్కడెక్కడ నీళ్లు లేవు. పక్కనే ఒక జలాశయం ఉంది. నేను దారి చూపిస్తాను అని చెప్పి అంటది. కాకపోతే వెళ్ళే దారి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వెక్కడున్నావో ఏంటో నీకు కూడా తెలియదు. అందుకని 10 అడుగులు ప్రతి 10 అడుగులకి నా ఈకని వదులుతాను. దాన్ని చూసి అనుసరిస్తూ రమ్మంటుంది. అయితే మామూలుగా నెమలి ఈకని వదలదు. ఈకని వదిలింది అంటే తను చనిపోతుందని అర్థం. అయితే ప్రతి 10 అడుగులకి తన ఈకను వదులుకుంటూ జలాశయం దగ్గరికి తీసుకెళ్తుంది. జలాశయం తీసుకెళ్ళాక రాములు వారికి జలాశయం చూపించిన తర్వాత తన ప్రాణాల్ని వదిలేస్తుంది. అప్పుడు రాములు వారు, "నా కోసం నీ ప్రాణత్యాగం చేశావు. నీ రుణం నేనెలా తీర్చుకోవాలని" అనుకుంటాడు. ఆ తర్వాత రాములు వారు తన తనువు చాలించిన తర్వాత జన్మలో శ్రీకృష్ణుడిగా అవతరిస్తారు. అప్పుడు ఆ నెమలి చేసిన త్యాగానికి ఆ నెమలికని తన గుర్తుగా తన తలపై ధరిస్తారనమాట.